జోరిండా మరియు జోరిండల్. ఒకప్పుడు ఒక పురాతన కోట చాలా చాలా చీకటిగా ఉన్న అడవి మధ్యలో ఉండేది. మరియు ఒక వృద్ధ దేవకన్య ఆ కోటలో నివసించేది. ఈ యక్షినికి తనకు కావలసిన ఏ రూపాన్నైనా దాల్చగల సామర్థ్యం ఉంది. ఆమె పగటిపూట గుడ్లగూబలా ఎగిరిపోయేది, లేదా పిల్లిలా దేశమంతటా చొరచొరలా తిరిగేది. అయితే రాత్రిపూట ఆమె ఎల్లప్పుడూ ఒక వృద్ధురాలిగా మారిపోయేది. నా నలుపు వెంట్రుకలను ముడతలను ఎంతగానో వదిలించుకోగలిగి బాగుండును. అయితే ఆమె చేయలేకపోయింది. ఆమె తన రాజభవనాన్ని చిరాకుపడే ముసలి యక్షినిగా పరిపాలించడం కొనసాగించింది. ఆమె కోటకు 100 అడుగుల దూరంలోకి వెళ్లిన ఏ యువకుడైనా కదలకుండా పోయేవాడు, ఆమె అతన్ని వదిలేసే వరకు. ఓ, దయచేసి నన్ను విడిచిపెట్టు ముసలి దేవకన్య. తిరిగి రానని ప్రమాణం చేస్తున్నావు. నేను ఇక ఎప్పటికీ ఇక్కడికి రాను. అయితే ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన ప్రతి ఆకర్షణీయమైన స్త్రీ పక్షిగా మార్చబడింది. ఆ అప్సరస ఆమెను ఒక పంజరంలో పెట్టి కోటలోని ఒక గదిలో వేలాడదీసింది. కోటలో వందలాది ఈ పంజరాలతో నిండిపోయింది. అవన్నీ అందమైన పక్షులతో నిండి ఉన్నాయి. జోరిండా ఆ గ్రామంలో నివసించే ఒక అందమైన అమ్మాయి. ఆమె గాత్రం కోకిల కూతంత మధురంగా ఉండేది. మరియు జోరిండెల్ అనే ఒక యువ పశువుల కాపరి ఉండేవాడు. అతను జోరిండాను ప్రేమించాడు మరియు వారు త్వరలోనే వివాహం చేసుకోబోయారు. ఒకరోజు వారు నడవడానికి వెళ్లాలనుకున్నారు. నా అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. నేను ఈ దృశ్యాన్ని ఆరాధిస్తాను. మనం ప్రయాణం కొనసాగిస్తే మరిన్ని ప్రదేశాలను కనుగొంటాం. ఒక సాహసం ఎందుకు చేయకూడదు? సరే, ఈ విధంగా వెళ్దాం. మరింత దూరం వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఎందుకు? ప్రతి ఒక్కరూ ఒక చెడ్డ ముసలి మంత్రగత్తె దెయ్యం ఉందని అంటారు కాబట్టేనా? ఖచ్చితంగా. భయపడకు. ఆ ముసలి ముండ ఏమైనా ప్రయత్నిస్తే నేను నిన్ను క్షేమంగా ఉంచుతాను. భయపడాల్సింది ఏమీ లేదు. జోరిండెల్, చింతించాల్సినది ఏమీ లేదు. చెట్ల పొడవాటి కాండాల కింద పచ్చని అండర్వుడ్ మీద ప్రకాశంగా మెరిసింది. పొడవైన బిర్చి చెట్ల నుండి తాబేలు పావురం పాడింది. జోరిండా ఒక కుర్చీలో కూర్చుని పైకి ఎండను చూసింది. జోరిండల్ ఆమె పక్కన కూర్చున్నాడు. వారిద్దరూ నిరాశలో ఉన్నారు. జోరిండెల్, నాకు బాగోలేదు. నేను కూడా లేను. నేను నిన్ను కోల్పోతానని అనుకుంటున్నాను. ఇంటికి తిరిగి వెళ్దాం. వారు ఇంటికి ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వారు ఏమీ చెయ్యాలో నిర్ణయించుకోలేకపోయారు. అయ్యో, మనం దారి తప్పిపోయాం. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ముందు ఏముంది? అది ఒక ఇలారా? బహుశా అక్కడ మనకు సహాయం చేయటానికి ఎవరైనా ఉంటారేమో. దారి అడుగుదాం. ఓ అలాగా. జోరిండెల్, ఇది ఆ ముసలి మంత్రగత్తె ఇల్లు అని నేను నమ్ముతున్నాను. అతను భయంతో ముఖం పాలిపోయాడు. జోరిండల్ ఒక రాత్రిపూట పావురంగా మారడాన్ని అతను చూస్తూ ఉండిపోయాడు. వారిని నిప్పు కళ్లతో ఉన్న ఒక గబ్బిలం చుట్టుముట్టింది. జోరిండా, వద్దు. నా ప్రాణప్రయామ, నిన్ను బతికించుకుంటాను. జోరిండల్ కదలలేకపోయాడు మరియు మాట్లాడలేకపోయాడు. నా జోరిండాకు నాకేమైంది? ఈ బాధ నుండి బయటపడటానికి దారి లేదా? సూర్యుడిప్పుడు పూర్తిగా అస్తమించాడు. చీకటి రాత్రి వచ్చింది. గబ్బిలం ఒక పొదలోకి దూసుకెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత వృద్ధ దేవకన్య బయటకు వచ్చి ఏకాగ్రతతో చూసింది. నా సేకరణకు జోడించటానికి నా దగ్గర మళ్ళీ మనరో నైటింగేల్ ఉంది. ఆమె తనలో తాను ఏదో అనుకుని రాత్రిపూట పాడే పక్షిని పట్టుకుని దాన్ని పట్టుకునే వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా జోరిండెల్ విడుదల చేయబడ్డాడు. అతను వెంటనే ఆ దేవకన్య ముందు మోకరిల్లి తన ప్రియమైన జోరిండాను తిరిగివ్వమని వేడుకున్నాడు. దయచేసి నా జోరిండాను నీ మంత్రముగ్ధత నుండి విడిపించు. ఎప్పటికీ లేదు. నువ్వు ఆమెను మళ్ళీ ఎప్పటికీ చూడలేవు. కానీ నేను ఆమె లేకుండా బ్రతకలేను. దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాని జోరిండెల్ యొక్క వేడుకలు ఆమెపై ఏ ప్రభావం చూపలేదు. ఆమె అతన్ని చూసి చిన్నగా నవ్వి ముందుకు సాగిపోయింది. అతను ప్రార్థన చేశాడు. అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను విచారించాడు. అయితే అదంతా వ్యర్థమైంది. ఇప్పుడు నేనేమి చేయాలి? నా ప్రియమైన జోరిండా లేకుండా నేను ఎలా ఇంటికి తిరిగి వెళ్ళగలను? అతను తన సొంత ఇంటికి తిరిగి వెళ్లలేకపోయాడు. కాబట్టి అతను ఒక తెలియని గ్రామానికి వెళ్లి గొర్రెలను చూసుకునే ఉద్యోగం చేసుకున్నాడు.
అతడు ధైర్యం చేసినంత దగ్గరగా ద్వేషించదగిన ఆ కోట చుట్టూ తరచుగా తిరుగుతూ ఉండేవాడు. అయినప్పటికీ అదంతా వ్యర్థమే అయింది. జోరిండా గురించి అతనికి ఏమీ కనిపించలేదు లేదా వినపడలేదు. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అందులో అతను దాని మధ్యలో ఒక ఖరీదైన ముత్యం ఉన్న అద్భుతమైన ఊదారంగు పువ్వును కనుగొన్నాడు. తన కలలో అతను ఆ పువ్వును కోసి కోటకు తీసుకువెళ్ళాడు. అక్కడ అతను తన జోరిండాను మరోసారి కనుగొన్నాడు. ఆ పువ్వుతో అతను తాకిన ప్రతిదీ మాయమైపోయింది. ఉదయాన్నే నిద్రలేచినప్పుడు అతను ఆశాజనకంగా ఉన్నాడు. నా కలలో ఖచ్చితంగా ఏదో అర్థం ఉంది. ఏదేమైనా నేను నా జోరిండాను కనుక్కోగలుగుతానేమో. అతను ఈ అందమైన పువ్వును కొండదాటి వెతకడం మొదలుపెట్టాడు. కాని దాన్ని కనుక్కోవడానికి అతనికి 8 అలసటతో కూడిన రోజులు పట్టింది. అయితే 9వ రోజున అతను మధ్యలో అమూల్యమైన ముత్యం పరిమాణంలో ఒక పెద్ద తుంపరతో ఉన్న అద్భుతమైన ఊదారంగు పుష్పాలను కనుగొన్నాడు. నువ్వు అక్కడే ఉన్నావు. నా జోరిండాను కనుగొనడంలో నాకు సహాయం చెయ్యి. పూలను కోసిన తర్వాత అతను అక్కడి నుండి బయలుదేరి రాత్రింబవళ్లు ప్రయాణించి రాజభవనానికి తిరిగి వచ్చాడు. అతను దానిని 100కు పైగా మెట్ల దూరం చేరువయ్యాడు. కాని మునుపటిలా నిశ్చలంగా మారడానికి బదులుగా అతను తలుపును చాలా దగ్గరగా చేరుకోగలిగాడు. ఇది జోరిండల్ను చాలా సంతోషపరిచింది. ఈ పుష్పం నిజంగా మంత్రముగ్ధమైంది. నేను వస్తున్నాను జోరిండా. అప్పుడతను పువ్వుతో తలుపును తాకగా అది తెరుచుకుంది. దాంతో అతను పెరటిగుండా లోపలికెళ్ళి ఎన్నో పక్షులు పాడుతుండటం విన్నాడు. జోరిండా తప్పక హాజరు కావాలి. అతను కదులుతూనే ఉన్నాడు. అతను చివరకు ఆ అప్సరస కూర్చున్న గదికి చేరుకునేసరికి 700 పంజరాలలోని 700 పక్షులు అన్నీ పాడుతున్నాయి. అయ్యో, ఎన్నో కోకిలలు. జోరిండల్ను చూసిన వెంటనే ఆ దేవకన్య ఆగ్రహంతో అరిచింది. నా కోటలోకి ప్రవేశించడానికి నీకు హక్కు లేదు. తిరిగి రావద్దని నేను నీకు చెప్పాను కదా. నీ ప్రాణాలతో మూల్యం చెల్లించుకోవలసిందే. ఆమె అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కాని అతను పట్టుకున్న పువ్వు ఒక అడ్డంకిగా పనిచేసి ఆమె 2 గజాల కంటే దగ్గరికి రాకుండా నిరోధించింది. దురదృష్టవశాత్తు అతను పక్షులను చుట్టూ చూసినప్పుడు కోయిలలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా జోరిండా, నువ్వెక్కడున్నావు? ఏమి చేయాలో అతను ఆలోచిస్తుండగా ఆ దేవకన్య ఒక పంజరంలోని ఒకదాన్ని కిందకు దించి తలుపులోంచి త్వరత్వరగా బయటికి వెళ్తున్నట్లు అతను చూశాడు. ఆహా, అదిగో ఆమె. అతను ఆమె వెనక పరిగెత్తాడు. పువ్వుతో పంజరంలో తాకాడు. జోరిండా అతని ముందు నిలబడి తన చేతులను జోరిండల్ మెడ చుట్టూ వేసింది. లేదు. ఆ తర్వాత అతను ఆ పువ్వును ఉపయోగించి ఇతర పక్షులను తాకగా అవి అన్నీ తిరిగి తమ పూర్వస్వరూపాలకు వచ్చాయి. అయ్యో, చీర్స్. వావ్, నా పక్షుల సేకరణ. ఓహ్ కాదు. అప్పుడు జోరిండెల్ ఆ వృద్ధ దేవకన్యపై పుష్పమంచు బిందువును విసిరింది. వారికి ఎంతగానో ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఒక రాత్రిపూట పావురంగా మారిపోయింది. తొందరపడి జోరిండా ఆ రాత్రిపూట పావురాన్ని ఎంచుకుని దానిని పంజరంలో బంధించింది. పాత దేవకన్య, ఇక చాలు జోరిండా, త్వరగా రా, ఇంటికి వెళదాం. అతడు జోరిండాను ఇంటికి తీసుకువచ్చాడు. అక్కడ వారు వివాహం చేసుకుని ఆనందంగా జీవించారు. ముగింపు.